హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజైతే మేము మంచి హెల్దీ రెసిపీ అయితే చూపిస్తున్నాము. అదేదో కాదండి, మన రాయలసీమ ఫేమస్ అనేటువంటి రాగి సంగటి. అదేనండి, రాగి ముద్ద. మేము చేసేదైతే పక్కాగా 4 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసేద్దామా రాగి సంగటి ఏ విధంగా తయారు చేసుకోవాలో. ముందుగా నేనైతే హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువగా బియ్యం తీసుకొని శుభ్రపరుచుకున్నాము. శుభ్రపరుచుకున్న బియ్యంలోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల నీళ్లు తీసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఈ బియ్యాన్ని అయితే ఉడకబెట్టుకోవాలి. 1.5 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. చూడండి, బియ్యం అయితే ఈ విధంగా ఉడికిపోవాలండి, మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే రాగి సంగటి అనేది చాలా టేస్ట్గా వస్తుంది. బాగా ఉడకాలి బియ్యము. ఇప్పుడు బియ్యం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ నిండా రాగి పిండి తీసుకున్నాను. ఇంకా కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొద్దిగా. చూడండి, ఈ విధంగా 1 నిమిషం తర్వాత మనం పప్పుగిత్తి తీసుకొని, పప్పుగిత్తి వెనకాల స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్తో అయితే మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆ ఉడికిన బియ్యము రాగిపిండి అనేది ఈ విధంగా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఉడికినటువంటి మిశ్రమాన్ని ముందుగానే ప్లేట్కి తడి చేసుకొని, ఆ ప్లేట్లో కొద్ది కొద్దిగా తీసుకొని ఆ మిశ్రమాన్ని ఈ విధంగా బాల్స్ లాగా మనము కట్టేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా మనము చేతికి ముందుగానే తేమ చేసుకోండి, లేకపోతే అది వేడిగా ఉంటుంది కదా, వేడిగానే మనం బాల్స్ చేసుకుంటాం కాబట్టి చేతికి తేమ చేసుకోండి. ఈ విధంగా మనం బాల్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని అంతా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలండి. చూసారు కదండి, మంచి హెల్దీ రెసిపీ అయినటువంటి రాగి సంగటి. ఈ విధంగా పర్ఫెక్ట్ చూపించిన కొలతలతోనే చేసుకోండి. మనకు ఎంతో రుచికరమైనటువంటి రాగి సంగటి అయితే తయారవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.